హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఇవాళ. అసలు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు మా చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీరు మీ నేమ్ని మీ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అది మీ ఎనర్జీ అండి. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఇద్దరైతే మాత్రం రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ ఇద్దరైతే రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఇది పెడతాను, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీ ఎనర్జీ. ఏస్ ఆఫ్ వ్యాన్స్, 10 ఆఫ్ కప్స్, హార్ట్ బ్రేక్. ఓకే, ఇది మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ. ద డెవిల్, కింగ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వైన్స్. ఇది మీ పర్సన్ ఎనర్జీ. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఏస్ ఆఫ్ వైన్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈ కార్డ్ అయితే యూనివర్స్ ఇచ్చింది, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ ఎందుకు ఇక్కడ వాళ్ళని ఏస్ ఆఫ్ వైన్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు కమ్యూనికేషన్ కోరుకుంటున్నారండి మీ పర్సన్ నుంచి. అసలు 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎప్పుడు వాళ్ళు పోస్ట్ చేస్తారా, ఏదన్నా మెసేజ్ పెడతారా, ఏదన్నా కొంచెము ఫోన్ ఇట్లా సౌండ్ వస్తే చాలు ఇమ్మీడియట్గా మీరు ఫోన్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే అది ఏ మెసేజ్ అన్నా కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, లేకపోతే అన్వాంటెడ్ మెసేజెస్ కానీ, ఏదన్నా నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీకేమనిపిస్తుందంటే నా పర్సన్ మెసేజ్ చేస్తారేమో అన్న ఇంటెన్షన్ తోటి మీరు ఫోన్ని 24/7 వాచ్ చేస్తున్నారు. వాళ్ళు వాట్సాప్లో ఏమైనా మెసేజ్ పెడతారా, లేకపోతే స్టేటస్లో ఏమైనా పోస్ట్ చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీరు మీ రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ తోటి. వాళ్ళు కావాలి, నాతోటి మాట్లాడాలి, అట్లీస్ట్ మాట్లాడకపోయినా పర్వాలేదు, ఒక కమ్యూనికేషన్ హాయ్ అన్న చిన్న 2 అక్షరాల పదమైన చాలు అని అనుకుంటూ ఉన్నారు మీరు. ఎందుకు అలా జరుగుతుంది అంటే మీ లైఫ్లో మీకు తెలియకుండానే ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు మీరు. మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి ఇది సెకండ్ టైం అయినా ఉండొచ్చు. మధ్యలో రీయూనియన్ అయ్యి మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టిండొచ్చు. అందుకే మీకు డైలమా అనేది ఎక్కువైపోయింది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మీకు గుర్తు రావటం లేదు, కానీ మీ పర్సన్ తోటి మాత్రం మీ కమ్యూనికేషన్ కావాలని మాత్రమే మీకు థాట్ ఉంది. అప్పుడప్పుడు మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది ఏది కరెక్టు ఏది తప్పు అని, కానీ విన్నట్టే అనిపిస్తుంది, కానీ మీ మనసు అంగీకరించటం లేదు నిజాన్ని.
ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. 9 ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఉంటే మీకు తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే ఎక్కడ లేని శక్తి వస్తుంది. మీరు తినకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ లేని శక్తి వస్తుంది మీకు. మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అన్ని సర్వస్వం ఉన్నాయి అనిపిస్తుంది మీ పర్సన్ మీతోటి ఉంటే. ఇప్పుడు మీ పర్సన్ లేనందుకే మీరు అన్ని విధాలుగా అన్నీ కోల్పోయాను, నాకు నా పర్సన్ ఉంటేనే నాకు హ్యాపీనెస్, లైఫ్లో ఫుల్ఫిల్మెంట్, నేనేం చేయాలని అచీవ్ చేయగలను అన్న థాట్ మీకు ఎక్కువగా అయిపోయింది. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ కావాలి, ఖచ్చితంగా రీయూనియన్ కావాలి అన్న థాటే ఉంది, కానీ ఇంకొక వేరే ఇది మాత్రం మీరు ఆలోచించటం లేదు ఇప్పుడు అసలు. మీ పర్సనే కావాలి. ఎవరు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళే మళ్ళీ కావాలి అన్న మేనిఫెస్టేషన్ మీకు ఎక్కువగా ఉంది. అదే ఎక్కువ థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొంచెం గ్యాప్ కావాలి, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి అని మీకు ఒకవేళ కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అయినా కూడా మీరు థింక్ చేయటం లేదు. నా పర్సన్ నాకు మాట్లాడితే బాగుండు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎక్కువ 24/7 మీకు వేరే ఆలోచన 0.1% ఉంటే 99.9% మీ పర్సన్ ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. మీతో పర్సన్తో రీయూనియన్ కావాలి మీకు. ఎందుకు అంటే వాళ్ళు లేకపోతే మీకు లైఫ్లో ఏదీ లేదు, అన్ని విధాలుగా లాస్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది మీకు. అన్నీ కోల్పోయాను అనిపిస్తూ ఉంది. అది ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు లైఫ్ని అసలు. మీ పర్సన్ మీ నుంచి దూరమైన తర్వాత చాలా హార్ట్ బ్రేక్లో ఉండిపోయారు. అది నమ్మడానికి కూడా మీకు మనసు అంగీకరించటం లేదు. నా పర్సన్ నన్ను ఎందుకు లీవ్ చేసిపోయారు అనేది ఒక థాట్ ఎక్కువైపోయింది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అయితే మీ ఇద్దరు విడిపోవడం జరిగింది. అది మీకు బాగా తెలుసు. ఆ థర్డ్ పర్సన్ ఎవరని కూడా ఇక్కడ చాలామందికి తెలుసు. అందుకే మీరు లైఫ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, అసలు నా పర్సన్ లేకపోతే నేను ఏ విధంగా లైఫ్ని డీల్ చేయాలి, అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న థాటే మీకు ఎక్కువైంది. అందుకు మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. టైంని ఏ విధంగా అయినా కూడా డే వెళ్ళిపోవాలి అనేది మీ థాట్ అయిపోయింది. మీ మీద కంటే మీరు మీ పర్సన్ మీద ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టారు కాబట్టి మీ మీద మీ హెల్త్ని చూసుకోవటం లేదు ఇక్కడ చాలామంది. మీ కెరియర్ని చూసుకోవటం లేదు. అన్నీ లీవ్ చేసేస్తున్నారు. మీ కెరియర్ని లీవ్ చేసేసారు, మీ హెల్త్ని వదిలేశారు, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు, కెరియర్లో మీకు స్ట్రగుల్స్ అనేవి ఏర్పడ్డాయి. అది ఇలా ఉన్నారు. మీ పర్సన్ తోటి అయితే మీకు రీయూనియన్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని రాబోతున్నారు. ఓకే, ఇదండి మీ ఎనర్జీ. ఇది మీకు రిజనేట్ అయితే తీసుకోండి, రిజనేట్ కాకపోతే లీవ్ చేయండి. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఇలా ఉంది. దీనికి క్లారిఫికేషన్ తీద్దాం. మీకు నా రీడింగ్స్ రిజనేట్ అవుతున్నాయి, నేను చెప్పేది మీకు మీ లైఫ్లో జరుగుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ లైక్ వల్లనే నాకు మీరు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది, వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ అనేది తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ అతి త్వరలో మీ పర్సన్ని మీరు చేరుకోవడానికి ఒక వే అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. నేను కార్డ్స్ షఫల్ చేస్తాను. ఇంతసేపు మీ ఎనర్జీలో ఉన్నాయి కాబట్టి కార్డ్స్ ఇప్పుడు షఫలింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ద డెవిల్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వావ్, వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు బందీగా ఉన్నారు. వాళ్ళకి మీ మీద ఒక అఫెక్షన్ అయితే ఉంది, అది ఎవరికి చెప్పుకోలేరు. మీతోటి వాళ్ళైతే మాత్రం కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా అదే విధంగా కమ్యూనికేషన్ కావాలి, నా పర్సన్ తోటి నేను కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్లనే వాళ్ళు మిమ్మల్ని చేరుకోలేకపోతున్నారు, అక్కడ బందీగా ఉన్నారు. కాబట్టి మీ మీద అట్రాక్షన్ అయితే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయాలని అనుకోవటం లేదు. వావ్, వాళ్ళు మీ మీద ఉన్న ప్రేమని బయటికి చూపించలేక సతమతం అవుతూ ఉన్నారు. మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి, కానీ ఆ ప్రేమని ఎవరికి చెప్పలేకపోతున్నారు, ఎవరికి చూపించలేకపోతున్నారు, ఎవరికి చెప్పలేకపోతున్నారు. నాకు ఈ పర్సన్ అంటే ఇష్టం అని కూడా చెప్పలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయినా అయ్యుండొచ్చు. ఎందుకు వాళ్ళు దానికోసం కొన్ని మనసులోనే దాచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ చూడండి, ఇక్కడ కింగ్ ఆఫ్ పాయింట్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళకి తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు. మీరు ఒక అమ్మలాగా ప్రేమించే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఇక్కడ చూసేవాళ్ళు మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. అలాంటి పర్సన్ని వదులుకోకూడదు అనేది వాళ్ళ ఇంట్యూషను. వాళ్ళకి ఏది అయినా కూడా గంభీరంగా పైకి పోర్ట్రేట్ చేస్తున్నారు, కానీ మీ మీద మాత్రం వాళ్ళకి చెప్పలేనంత ప్రేమ ఉంది. అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేసిపోయారు మేడం అని మీరు అడుగుతారేమో, కానీ సిచ్యువేషను మీ ఇద్దరి మధ్యలో అది జరగడానికి ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంటు అనేది ఉంది. ఒక ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని విడదీసిందో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా కూడా పిల్లల కోసం చూస్తూ ఉంటే కన్నా మీకు మీ లైఫ్లో బేబీస్ కూడా రాబోతున్నారు, మీకు ప్రెగ్నెన్సీ కూడా రాబోతుంది. ఇక్కడ లేడీస్ చూస్తుంటే, జెంట్స్ చూస్తూ ఉన్నా కూడా మీ లైఫ్లో కిడ్స్ అనేది రాబోతున్నారు. ఇది ఏంటి అంటే మీరు ఒక గుడ్ నేచర్ ఉన్న పర్సను, సాఫ్ట్ కార్నర్ ఉన్న పర్సను, ఏదైనా కూడా ఒక అవలీలగా దేన్నైనా కూడా ఒక కరెక్ట్ వేలో తీసుకెళ్ళేంత కెపాసిటీ ఉన్న పర్సన్ అనమాట. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేంత కెపాసిటీ మీ దగ్గర ఉంది. అలాంటి పర్సన్ కాబట్టే మిమ్మల్ని మళ్ళీ మీ పర్సన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న ప్రేమని మీకు చూపించాలి అని అనుకుంటున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి. ఎమోషనల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ కావాలి. ఎమోషనల్గా మళ్ళీ నా పర్సన్ని నేను కలవాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే వాళ్ళలో ఉన్న ఒక అథారిటీ చలాయించే నేచరు, ఒక ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇన్ని రోజులు మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. అదే తనకి మిస్టేక్ అని తనకి అర్థం అవ్వడానికి ఇన్ని రోజులు టైం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ మీరు సైలెంట్ జోన్లో ఉన్నారేమో, అందుకే మీ పర్సన్ మీ సైడ్ ఇలా పుల్ అవుతున్నారు. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే అక్కడ తను బందీలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని తను వదిలేసి రాలేని పరిస్థితిలో ఉన్నారు. తను కాళ్ళు చేతులు కట్టేసి తనని ఎవరో బంధించారు అని ఫీల్ అవుతున్నారు. కానీ అక్కడ తన ఆలోచనే తనకు పెద్ద బందీ అని తన అర్థం కావటం లేదు.
ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు అన్నీ క్లియర్ అయిపోతాయి అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతిదీ భూతద్దంలో చూసే నేచర్ ఉన్న పర్సన్ మీ పర్సన్. అందుకే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది తను పాస్ట్లో ఏం మిస్టేక్స్ చేశాను, ఏంటి అసలు కరెక్ట్ వే ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా మిమ్మల్ని లీవ్ చేయాలని మాత్రం వాళ్ళైతే అనుకోవటం లేదు. మిమ్మల్ని ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా, ఏ విధమైన అట్మాస్ఫియర్లో ఉన్నా కూడా మీరు కావాలి అన్న థాట్ అయితే వాళ్ళకు ఉంది. ఇక్కడ రీయూనియన్ కోసం అయితే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కరెక్ట్ టైం కోసం చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో అయితే రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ వేలో వెళ్ళాలి అనే థాట్లో ఉన్నారు. తను ఓన్గా తీసుకున్న డెసిషన్స్ వల్ల లేదంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయినా కూడా తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తనకి అర్థమైంది. ఆ మిస్టేక్స్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. తన మైండ్లో ఉన్న నెగిటివ్నెస్ని వదిలేయాలి. అసలు కరెక్టు ఏంటి, ట్రూత్ ఏంటి అనేది తనకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీతోటి వాళ్ళు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారనమాట. ఇదండి ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ చూద్దాం. అసలు చూడండి తను వే వెతుకుతూ ఉన్నారు. ఇది కార్డ్ పడిన కార్డ్ని తీసుకుంటున్నాను. వే వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. చూడండి ద స్టార్ కార్డు, అగైన్ దాని కింద కూడా పేజ్ ఆఫ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, రీయూనియన్ కార్డ్స్. వాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనేది వాళ్ళకి ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇది లాంగ్ టర్మ్గా ఉండాలి రిలేషన్షిప్ అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోకపోయినా కూడా లైఫ్లో మొత్తం మిమ్మల్ని చేజార్చుకోవాల్సి వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉందండి. ఇది క్లైమ్ చేసుకోండి ఎనర్జీని. 3 అనేది ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నాకు వాళ్ళు ఎందుకో ఒకసారి గవ్వలతోటి ఒక చూస్తాను నెంబర్స్, మీరు మనసులో అనుకుంటూ ఉండండి. 4, 3, 4, 5, 4 ఎవరో బాగా గట్టిగా అనుకుంటున్నారండి. 3 అయితే నేను ఆల్రెడీ చెప్పాను. 6, నథింగ్, 0. ఫస్ట్ టైం అన్ని గవ్వలు బోర్లో పడ్డాయి. ఒకసారి చూడండి కావాలంటే, ఒక్క నిమిషం స్టాండ్ నుంచి తీస్తున్నాను. అది చూడండి, అన్ని గవ్వలు బోర్లో పడ్డాయి. చూస్తున్నారు, ఫస్ట్ టైం. ఏదైనా లైఫ్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది, శూన్యం నుంచే స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ట్రూ. మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని తీసుకోండి. మీ ఆలోచనలు, మీ పర్సన్ ఆలోచనలు ఇప్పుడు ఇలా ఉన్నాయి. అది ఎంతవరకు అనేది మీ ఇంట్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది మాత్రం ఓవర్గా థింక్ చేయొద్దండి దయచేసి. ఏదైనా మంచి జరగాలి మీ లైఫ్లో అనే కోరుకుంటున్నాను అంటే నేను అందులో ఫస్ట్ ఉంటానండి. మీ లైఫ్లో మంచి జరగాలి. మీరు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు, కాకపోతే మీకు అందరికీ మంచి జరగాలనేదే నా ఇంట్యూషన్. నా కృష్ణకి, నాకు తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామికి ప్రతిరోజు నేను ప్రార్థించేది అది ఒక్కటే, మీ అందరికీ మంచి జరగాలి, అందులో మీకు హ్యాపీనెస్ దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.